ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఫీజ్ రీఎంబర్స్మెంట్ లొల్లి పీక్స్ కు చేరింది. అటు కోర్టు గడపెక్కిన కాలేజ్లో ఇటు ప్రభుత్వంపై విమర్శల కత్తులు నూరుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ సమయంలోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు రాములమ్మ. ఫీజ్ రీఎంబర్స్మెంట్ అడుగుతున్నారు, సరే మరి కాలేజీల్లో ప్రమాణాలేవి అంటూ విజయశాంతి వేసిన సూటి ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభుత్వం నుంచి పైసలు రావడం లేదంటూ కాలేజీలు గొడవ చేయడం, వాటికి ప్రతిపక్షాలు మద్దతుగా నిలవడం రాజకీయాల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ అధికార పక్షంలో ఉంటూనే విజయశాంతి చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాలని చెప్తూనే రీఎంబర్స్మెంట్ అడుగుతున్నారు, సరే మరి కాలేజీల్లో విద్యా ప్రమాణాలేవి అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా వేసిన ప్రశ్న కేవలం ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ మాత్రమే కాదు, ఫీజుల పేరుతో విద్యార్థుల్ని వేధిస్తోన్న కాలేజీలకు ఒక సున్నితమైన హెచ్చరిక కూడా అనే చర్చ నడుస్తోంది. ఫీజుల వసూళ్ల పేరుతో విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, ఫీజులు చెల్లించలేదని, పరీక్షలకు అనుమతించకపోవడం అన్యాయమని మండిపడ్డారు విజయశాంతి. ప్రమాణాలు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని తను గతంలోనే మండలిలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారామె. మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సదుపాయాలు లేకపోయినా ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రభుత్వానికి విరుద్ధం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇలా విద్య పేరుతో దోపిడీకి పాల్పడే వాటిలో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలా కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు కావచ్చు, సదుపాయాలు లేని కాలేజీల మీద ప్రభుత్వం సరైన సమగ్ర విచారణ జరిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. విజయశాంతి ఈ టైంలో ఇలా స్పందించడం వెనుక పెద్ద కథే ఉంది. అసలు ఈ వివాదానికి బీజం పడింది కోర్టులోని. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టు మెట్లెక్కాయి. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే తమ కాలేజీలు నడపలేమని, విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునేలా పర్మిషన్ ఇవ్వాలని కోరాయి. దీనిపై కోర్టు కూడా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే కాలేజీలు మాత్రం ఏం చేస్తాయి, వసూళ్లు చేయడం తప్పదు కదా అనే రీతిలో కీలక వ్యాఖ్యలు చేసింది. దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. కోర్టులో ఈ పరిణామాలు జరగడమే ఆలస్యం. ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిపై గట్టిగా పొలిటికల్ అటాక్ ప్రారంభించింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి 12,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ కు మంగళం పాడేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు పొలిటికల్ ఫైట్ ను రాజేశాయి. ఈ రాజకీయాలు ఇలా ఉంటే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సైతం ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్ కు ముట్టడికి పిలుపునిచ్చారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం యథాతథంగా అమలు చేయాలని, ఫీజు బకాయిలు 8,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు ప్రతిపక్షాల పొలిటికల్ అటాక్స్, ఒకవైపు ఉద్యమ హెచ్చరికలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోన్న తరుణంలోనే విజయశాంతి ఎంట్రీ ఇచ్చి ప్రమాణాల ప్రశ్నను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నిధుల్ని ఎలాగూ ఇస్తుంది, కానీ కేవలం నిధుల కోసమే కోర్టులకు వెళ్లే యాజమాన్యాలు విద్యార్థులకు ఇస్తున్న క్వాలిటీ ఏంటో కూడా ఆలోచించుకోవాలని లైన్ను ఆమె అండర్ కరెంట్ గా వదిలారు.